తెనాలి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్ లో మరోసారి ప్రతిభ చాటారు. కాలేజీకి చెందిన 39 మంది విద్యార్థులు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు సాధించడం పట్ల వారిని యాజమాన్యం అభినందించింది. స్థానిక ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో గురువారం మధ్యాహ్నం నిర్వహించిన కార్యక్రమంలో ఏఎస్ఎన్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నావత్తుని శివకుమార్ పాల్గొని ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామ్చంద్తో కలిసి క్యాంపస్ సెలక్షన్స్ వివరాలను తెలియజేశారు. బెంగళూరుకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ గత వారంలో నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్ లో 24 మంది విద్యార్థులు ఏఐ బేస్డ్ డిజిటల్ అసోసియేట్స్ గా ఎంపికైనట్లు తెలిపారు. అదేవిధంగా మరో సంస్థ నిర్వహించిన సెలక్షన్స్ లో మరికొందరు విద్యార్థులు వివిధ ఉద్యోగాలకు ఎంపికైనట్లు చెప్పారు. తమ కళాశాలలో చదివే ప్రతి విద్యార్థికి ప్రత్యేక శిక్షణ ద్వారా చదువుకునే సమయంలోనే ఉద్యోగాలు సాధించేలా శిక్షణ ఇస్తున్నట్లు తెలియజేశారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. కాలేజ్ క్యాంపస్ సెలక్షన్స్లో భాగంగా లాస్ట్ వీక్ కాలేజీకి క్యాంపస్ సెలక్షన్స్లో సుమారు 39 మంది స్టూడెంట్స్ 2 కంపెనీల్లో సెలెక్ట్ అయిన సందర్భంగా సంతోషాన్ని ప్రకటిస్తూ దాంట్లో ముఖ్యంగా 24/7 సంస్థ ఇంత రామచంద్ర చెప్పినట్టు ఫస్ట్ టైం ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఏఎస్ఎన్ కాలేజీ నుంచి సుమారు 3 లక్షల రూపాయల శాలరీతో బీసీఏ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకోవటం, అలాగే ఇంకో సంస్థ అయిన బ్రాండ్ ఫర్ బ్రాండ్స్ సుమారు 2,70,000 రూపాయల శాలరీతో ఈ 39 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ అయిన సందర్భంగా వాళ్ళందరికీ కంగ్రాట్స్ చెబుతూ, అలాగే రామచంద్ర గారి ప్రిన్సిపల్షిప్లో ప్రతి అకాడమిక్ ఇయర్ ఏఎస్ఎన్ కాలేజీలో చదివే ప్రతి స్టూడెంట్కి ఉద్యోగ భద్రతను, అలాగే క్వాలిటీ ఎడ్యుకేషన్ని, డిసిప్లిన్ని కొన్ని సంవత్సరాలుగా అంటే సుమారు 36 సంవత్సరాల కాలేజీ చరిత్రలో కొన్ని వేల మంది స్టూడెంట్స్కి ప్రతి సంవత్సరం కాలేజీ నుంచి బయటకు వెళ్ళే డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ ఒక మంచి ఉద్యోగ భద్రతతో తీసుకెళ్లే విధంగా ట్రైన్ చేస్తున్న రామచంద్రారికి, అలాగే కాలేజీ ఎథిక్ అయినా అంటే కాలేజీలో చదువుతున్న ప్రతి స్టూడెంట్కి జాబ్తో పంపించాలన్నది ఈ సంవత్సరం కూడా ఇంకా రామచంద్ర చెప్పినట్టు 90% స్టూడెంట్స్ ఇప్పటికే సెలెక్ట్ అయ్యింది. ఆ కతిమ 5% కూడా రాబోయే రోజుల్లో, ఎందుకంటే అకాడమిక్ ఇయర్ ఇంకా ఉంది కాబట్టి కతిమ కంపెనీస్లో సెలెక్ట్ అయ్యే విధంగా అంతా అంటే ఇక మనం గమనించాల్సింది ఏంటంటే 36 సంవత్సరాల ఏఎస్ఎన్ కాలేజెస్ ఈ ప్రాంతంలో కొన్ని వేల మంది స్టూడెంట్స్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ని, డిసిప్లిన్ని, క్యాంపస్ సెలక్షన్ని డయాస్ అయింది. సో మారుతున్న పరిస్థితులకి ప్రతి అకాడమిక్ ఇయర్ ఒక సవాలుగా మారుతున్న ఉద్యోగ అవసరాలు, కంపెనీస్ అవసరాలకు అనుగుణంగా ప్రతి సంవత్సరం క్యాంపస్ కొత్తతనంతో, అలాగే ఈ ప్రాంతంలో కంపెనీస్కి కూడా వాళ్ళకు కావాల్సిన ఉద్యోగస్తుల్ని ట్రైన్ చేసే విధంగా కాలేజీ ఒక మంచి డయాస్కి అయింది. మరొకసారి చైర్మన్గా ఎంతో సంతోషపడుతూ రామచంద్రకి. గత వారం ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో ఆన్ క్యాంపస్ అంటే ఏఎస్ఎన్ డిగ్రీ స్టూడెంట్స్ మాత్రమే జరిగిన ప్రాంగణ ఎంపికల్లో 39 మంది 2 కంపెనీలకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ 2 కూడా వేరువేరుగా ప్రాంగణ ఎంపికలు నిర్వహించాయి. ఒకటి కాలిఫోర్నియా బేస్గా ఇండియాలో పనిచేసే, బెంగళూరు బేస్గా పనిచేసే 24/7 ఏఐ కంపెనీ. ఇది చాలా ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీ. వాళ్ళు ఏఐ బేస్డ్ డిజిటల్ అసోసియేట్ పొజిషన్స్కి రిక్రూట్మెంట్ కండక్ట్ చేసి 5గురిని ఈ క్యాంపస్ నుంచి సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళకి 3.3 lakhs శాలరీ, యాన్యువల్ శాలరీగా వస్తుంది. అలానే గత 3 సంవత్సరాల నుంచి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో చెన్నై బేస్డ్ కంపెనీ B4B బ్రాండ్ ఫర్ బ్రాండ్స్ అనే ఒక ఆర్గనైజేషన్, వీళ్ళు గత 3 సంవత్సరాల నుంచి కూడా ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో రిక్రూట్మెంట్ చేస్తారు. వాళ్ళు ఒక 34 మందిని లాస్ట్ వీక్ జరిగిన ప్రాంగణంలో ఎంపిక చేసుకున్నారు. వీళ్ళు 4 రకాల రోల్స్కి స్టూడెంట్స్ని ఎంపిక చేసుకున్నారు. అతి ముఖ్యంగా
3.6 lakhs ఆఫర్తో BCA చదువుతున్న లేఖశ్రీ అనే అమ్మాయిని డేటా అనలిస్ట్గా వీళ్ళు తీసుకున్నారు. అలానే డిజిటల్ మార్కెటింగ్ అసోసియేట్ కానీ HR అసోసియేట్ అలానే బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్స్కి మిగిలిన 33 మందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ మధ్య కూడా కొన్ని MOUs రోల్అవుట్ చేయడం జరిగింది. మా ప్రీతమ కరస్పాండెంట్ శ్రీ సుకుమార్ గారి అప్రూవల్తో. నెక్స్ట్ బ్యాచెస్ కూడా మేము ఏం ఆలోచిస్తున్నామంటే AI బేస్డ్ టూల్స్ బేస్డ్ ట్రైనింగ్ని కూడా మేము లైఫ్ స్కిల్స్లో తీసుకొచ్చుకుంటున్నాము. సో దట్ రిక్రూట్మెంట్ ఆ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 24/7 ఫైనల్ రౌండ్ AI బేస్గా జరిగింది. అంటే 3 ప్యాటర్న్స్లో వాళ్ళు AI టూల్ ద్వారా దీన్ని స్టూడెంట్స్ని షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మా ట్రైనింగ్లో కూడా ఆ టూల్స్ని తీసుకొచ్చి ఇంకా నెక్స్ట్ కమింగ్ బ్యాచ్కి ఆ ట్రైనింగ్ మోడల్లోకి దాన్ని కూడా ఇన్కార్పొరేట్ చేసి ట్రైన్ చేయాలని ట్రై చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఇయర్ 95% ఆఫ్ ద స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్లోకి వెళ్ళారు ఈ ప్రజెంట్ ఫైనల్ ఇయర్. ఇంకొక 2 కంపెనీలు జరగాల్సిన ఉన్నాయి. ఆ రిజల్ట్ కూడా వచ్చిన తర్వాత మీ అందరికి తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నా పేరు లేఖశ్రీ. నేను ఇక్కడ BCA చదువుతున్నాను ASN డిగ్రీ కాలేజ్లో. ఇక్కడ నాకు డేటా అనలిస్ట్గా జాబ్ వచ్చింది. ఇది ఒక IT రోల్. డేటాని కలెక్ట్ చేసి మనం ఇన్సైట్స్ ఇస్తే కంపెనీస్ వాటి ద్వారా వాళ్ళ బిజినెస్ని డెవలప్ చేసుకుంటాయి. సో నేను ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిన్సిపల్ సార్ సపోర్ట్తో టెక్నికల్ స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను. SQL, Power BI ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేశాను. సో దీనివల్ల నాకు బ్రాండ్స్లో డేటా అనలిస్ట్గా జాబ్ వచ్చింది. నేను ASN డిగ్రీ కాలేజ్లో చదువుతున్నా. నేను ఇక్కడ HR ఎగ్జిక్యూటివ్గా సెలెక్ట్ అయ్యాను B4B బ్రాంచ్లో. నాకు ముందు ఫస్ట్ నుంచి మాకు ప్రిన్సిపల్ సార్ సపోర్ట్ అనేది చాలా ముఖ్యంగా మెయిన్గా ఉంది. ఫస్ట్ నుంచి మాకు సార్ స్కిల్స్ మీద టెక్నికల్ స్కిల్స్ మీద అయితే మాకు సార్ చాలా బాగా ఎండ్ చేశారు. మెయిన్ థింగ్ HR ఎగ్జిక్యూటివ్గా మా కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సార్ ఫస్ట్ నుంచి మాకు ప్రతి పిన్ టు పిన్ చెప్పడం వల్ల మా కమ్యూనికేషన్ స్కిల్ ఇంతవరకు గ్రోత్ వచ్చి నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. So sir learnt us many things in the part of the life skills team, life skills program. So I got selected as an HR in the brand for brands. So what according to the role of HR means we need to evaluate the people and we need to look for the what type of people we need to hire. So in that case it is more difficult to choose and evaluate the people. So sir help us to make how to estimate the people and how to evaluate the people. So all the things from A to Z sir completely learnt us in the platform of life skills. So I am very thankful that I am getting this job with the help of our principal sir. Without our principal sir I am unable to get this job. So I think all my credit goes to principal sir and thank you.